నేను శైలజ అంటూ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ కు వస్తున్న అవకాశాలు చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవడం ఖాయం. తాను ఎటువంటి ఎక్స్పోజింగ్ పాత్రలలో నటించనని, ఎంత పెద్ద హీరో అయినా చాలా స్ట్రిక్ట్ గా ఉంటానని ఈమె చెబుతున్న కండిషన్స్ కు పవన్, మహేష్లు లాంటి టాప్ హీరోలు కూడా తల వంచక తప్పలేదు. ఆమెను పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ లో కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమాకు హీరోయిన్ గా ఎంపిక చేశారు. తన తర్వాత చిత్రం పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ తో కావడం చాలా సంతోషంగా ఉందని కీర్తి ట్వీట్ చేసింది. పవన్ త్రివిక్రమ్ లో కాంబినేషన్ తో మూడోసారి రూపొందుతున్న ఈ సినిమాకు అనేక మంది హీరోయిన్స్ ల పేర్లను పరిశీలించి తర్వాత పవన్ త్రివిక్రమ్ లు కీర్తిని ఎంపిక చేశారు. ఒకానొక దశలో ఈ సినిమాలో సమంతను హీరోయిన్ గా ఎంపిక చేస్తారు అని వార్తలొచ్చినా పవన్ సమంత కంటే కీర్తి వైపే మొగ్గు చూపాడు అని టాక్. ఇది చాలదు అనుకున్నట్లుగా జనవరి చివరి నుండి ప్రారంభం కాబోతున్న మహేష్ కొరటాల శివ మూవీ ప్రాజెక్టుకు కూడా కీర్తి సురేష్ ను హీరోయిన్ గా ఎంపిక చేశారు అన్న వార్తలు వస్తున్నాయి. దీనిని బట్టి చూస్తూ ఉంటే ఇంచుమించు ఒకే సమయంలో రూపొందుతున్న పవన్, మహేష్ ల భారీ మూవీ ఆఫర్లను కీర్తి కొట్టేయడంతో ఒకేసారి ఆమె టాప్ హీరోయిన్ స్టేటస్ కి ఎదిగిపోయింది. వచ్చే సంవత్సరం విడుదల అయ్యే భారీ సినిమాలలో ఈ రెండు సినిమాలకు అత్యంత భారీ అంచనాలు ఉండటంతో వచ్చే సంవత్సరం మీడియాలో ఎక్కువగా కీర్తి వార్తలే కనిపించే ఆస్కారం ఉంది. ఇదిలా ఉండగా కీర్తి తన వద్దకు కథలు చెప్పడానికి వచ్చే దర్శక నిర్మాతలతో తాను నటించబోయే పాత్ర స్వభావం చెప్పడంలో ఇంతకు ముందు పలానా నటి ఇలాంటి పాత్రలో ఇలాంటి నటించింది అన్న పోలికలు తన వద్ద తేవద్దు అని స్పష్టంగా చెబుతున్నట్లు టాక్. కీర్తి ఇన్ని కండిషన్స్ పెడుతున్న టాప్ హీరోల సినిమాలలో ఆమెను ఎంపిక చేస్తున్నారు అంటే ఆమె క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. నీ స్నేహితుడు ఎవరో తెలిస్తే నీ క్యారెక్టర్ తెలుస్తుంది. నీ శత్రువు ఎవరో తెలిస్తే నీ కెపాసిటీ తెలుస్తుంది. నా శత్రువుని సెలెక్ట్ చేసుకున్నాను.